ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 9th క్లాస్లోని నెంబర్ సిస్టమ్ అనే ఒక కాన్సెప్ట్ని చూద్దాం. సో ఈ సంవత్సరం మనకి 6th నుండి 9th క్లాస్ వరకు మొత్తం సిలబస్ అంతా మారింది కనుక సో మొత్తం మనం అంతా కూడా ఫ్రెష్గా అంతా కూడా నేర్చుకోవాలి. సో కనుక ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా ప్రతిదీ కూడా నేర్చుకోవాలి. సో ఈ 9th క్లాస్ సంబంధించిన నెంబర్ సిస్టమ్స్ కాన్సెప్ట్ ఈరోజు ఉంటుంది. రేపు మీకు ఎక్సైజ్ నెంబర్ 1.1 ఉంటుంది. ఎల్లుండి మీకు ఎక్సైజ్ నెంబర్ 1.2, ఆ తర్వాత 1.3, ఆ తర్వాత 1.4, ఆ తర్వాత 1.5 ఉంటుంది. ప్రతిరోజు కూడా ఈ ఎక్సర్సైజ్ సంబంధించింది లేదంటే ఈ కాన్సెప్ట్ సంబంధించి మీకు టాప్ 20 లాజికల్ బిట్స్ అనేవి ఇస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మీరు లాస్ట్ ఇయర్ NMMS ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారు. సో ఫ్యూచర్లో మీరు అలాంటి ఎగ్జామ్స్ ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి. సో పాలిసెట్ అని, APRGC అని, నవోదయ. సో రీసెంట్గా నవోదయ ఈ సంవత్సరం కండక్ట్ చేస్తున్నారు, నవోదయ అని. లేదంటే ఒకవేళ 888 ఉంటే 888 అని. ఇంకా ఏమైనా సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే సో లాజికల్ బిట్స్ అనేవి మనకి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. సో మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నవి చాలా అంటే చాలా తక్కువ లిమిటెడ్ లాజికల్ బిట్స్ అండి. సో ఇంకా మంచివి మీకు డెప్త్లో మీకు ఇంకా మంచి లాజికల్ బిట్స్ అనేవి టాప్ 10 రోజు కూడా ఆ ఎక్సెస్ సంబంధించి, ఆ చాప్టర్ సంబంధించి, ఆ కాన్సెప్ట్ సంబంధించి సో మనం వెబ్సైట్లో ఇస్తానండి. వెబ్సైట్లో సో మీరు మన వెబ్సైట్లోకి వెళ్ళి సో ఆ ఎగ్జామ్ రాయొచ్చు ఈజీగా. అదేవిధంగా నేను రోజు ఏదైతే చెప్తున్నానో ఆ నోట్స్ని నేను మన వెబ్సైట్లో ఇస్తానండి. కనుక మీరు చేయాల్సిందే ఏంటంటే మన క్లాస్కి వచ్చి సో మీరు మనసు పెట్టి వినండి. ఇక్కడ ఓన్లీ మీ మనసు మాత్రమే పెట్టేసి మన క్లాస్ వినండి. సో ఖచ్చితంగా మీకు సో వీడియో నచ్చుతుంది. మీకు ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా మొత్తం అంతా కూడా చెప్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసిన మీరు ఏం చేయాలి? లైక్ చేయండి. నెంబర్ సిస్టమ్. సో మనకి సిస్టమ్స్ అనేవి చాలా ఉంటాయండి. సో పోలీస్ సిస్టమ్ అని, లేదంటే మనకి పరిపాలనా సిస్టమ్ అని చాలా రకాల సిస్టమ్స్ ఉంటాయి. సో ప్రతి సిస్టమ్కి ఒక్కొక్క మోడల్ ఉంటుంది. అయితే మన చదువు ప్రకారం ఏంటంటే ఇక్కడ ఈ సిస్టమ్ దేంది? నెంబర్స్ది. అంటే ఇందులో ఏముంటాయి? నెంబర్స్ ఉంటాయి. సో నెంబర్స్ ఉన్న సిస్టమ్ని నెంబర్ సిస్టమ్స్ అంటారు. సో నెంబర్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి? చాలా అంటే చాలా రకాలుగా ఉంటాయి నెంబర్స్ అనేవి. సో అందులో మనం 6th, 7th, 8thలో నేర్చుకున్నవి చిన్న చిన్న నెంబర్స్ మేడం. సో ఇప్పుడు మనకి 9th వచ్చాం కనుక ఈ 9th క్లాస్లోని చాలా అంటే చాలా లాంగ్ నెంబర్స్ ఉంటాయి, చాలా అంటే చాలా పెద్ద నెంబర్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటండి? సో కౌంటింగ్ నెంబర్స్. మనం జనరల్గా మీకు కొన్ని ఏవైనా ఐటమ్స్ ఇచ్చి వీటిని కౌంట్ చేయరు అని చెప్తాం. అంటే ఏంటి? అక్కడ న్యాచురల్గా మనం ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాం? న్యాచురల్ నెంబర్స్ చెప్తున్నాం. ఇండైరెక్ట్గా వాడికి తెలియకుండానే వాడు కౌంట్ చేసేస్తున్నాడు. అంటే వాడు న్యాచురల్గా కౌంట్ చేస్తున్నాడు కనుక సో కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. ఏంటి న్యాచురల్ నెంబర్స్? ఈ న్యాచురల్ నెంబర్స్ దేంతో స్టార్ట్ అయింది? ఎన్తో స్టార్ట్ అయింది కనుక దీన్ని ఎన్తో డినోట్ చేస్తాం. N = మరి ఈ నెంబర్స్ అన్నింటినీ కూడా మనం ఒక దగ్గర పెట్టాలి కదా. ఒక దగ్గర పెట్టాలంటే సెట్స్ అనేవి యూజ్ చేయాలి. ఏంటి ఆ సెట్స్ అంటే? ఒక 2 బ్రాకెట్లు ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఆ మధ్యలో నెంబర్స్ని కామాస్తో సెపరేట్ చేస్తాం. ఇది మీకు 10th క్లాస్లో వస్తుంది నెక్స్ట్ ఇయర్, డోంట్ వరీ. సో అంటే కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. ద నెంబర్స్ విచ్ ఆర్ న్యాచురల్లీ కౌంటింగ్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్గా కౌంట్ చేసే నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటాం. లేదంటే కౌంటింగ్ నెంబర్స్ మనం ఏమంటాం? న్యాచురల్ నెంబర్స్ అంటాం. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ న్యాచురల్ నెంబర్స్లో మనకి లీస్ట్ నెంబర్ ఏంటి? 1. మ్యాక్సిమం నెంబర్ లేదంటే లార్జెస్ట్ నెంబర్ లేదంటే హైయెస్ట్ నెంబర్ లేదంటే గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? అన్డిఫైన్డ్ లేదంటే ఇన్ఫైనైట్. సో ఏంటంటే మీరు ఏదైనా ఒక 855 అని అనుకోండి, నేను వెంటనే 856 ఇస్తాను. అంటే మీరు ఏ నెంబర్ ఇచ్చినా సరే దానికి 1 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ మనం చెప్పొచ్చు కనుక అందుకనే దీనికి ఇన్ఫైనైట్ ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆర్ గ్రేటెస్ట్ నెంబర్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ న్యాచురల్ నెంబర్స్లో మనకి 0 అనేది లేదు. సో మీరు కనుక 0 అనే నెంబర్ని ఈ సెట్లో మీరు పెట్టినట్లయితే అప్పుడు మనకి ఒక కొత్త సెట్ వస్తుంది. ఏంటది? 0, 1, 2, 3, 4, 5 and so on.
సో దీన్ని మనం హోల్ నెంబర్స్ అంటాం. ఏమంటాం? హోల్ నెంబర్స్. ఎందుకంటే హోల్ నెంబర్స్ డబ్ల్యూతో స్టార్ట్ అయింది కనుక దీన్ని మనం హోల్ నెంబర్స్ అంటాం. అంటే ఎలా చెప్పొచ్చు? ద న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో, ద న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో ఆర్ కాల్డ్ whole numbers. Whole numbers are denoted with W because it's starting with W. ఇక్కడ కూడా అంతేనండి. ఏంటి ఇక్కడ కూడా? లీస్ట్ నెంబర్ 0, లార్జెస్ట్ నెంబర్ ఇన్ఫైనైట్. ఇక్కడ కూడా లార్జెస్ట్ నెంబర్ లేదా గ్రేటెస్ట్ నెంబర్ లేదా హైయెస్ట్ నెంబర్ ఇన్ఫైనైట్ మాట. సో అంటే లేదు, ఒక విధంగా చెప్పాలంటే లేదు. సో మీరు ఎంత వెతికినా సరే దొరకదు అన్నమాట. ఇన్ఫైనైట్ అంటే అది చెప్పలేనంత, సో దాన్ని కనుక్కోలేనంత అని అర్థం అన్నమాట. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే న్యాచురల్ నెంబర్స్లో 0 లేదు, మీరు మొత్తం మీద ఎక్కడో వెతికి జీరోని ఇందులో వేశారు, హోల్ నెంబర్స్ వచ్చింది. మరి హోల్ నెంబర్స్లో ఏం లేదు. హోల్ నెంబర్స్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒకటి మిస్ అయింది. ఒకటి ఏంటి? ఒకటి అంటే ఒక నెంబర్ కాదండి. సో ఇక్కడ ఈ 1 అన్నా +1 అన్నా ఒకటే, 2 అన్నా +2 అన్నా ఒకటే, 3 అన్నా +3 అన్నా ఒకటే, 4 అన్నా +4 అన్నా ఒకటే, 5 అన్నా +5. అంటే ఈ 1, 2, 3, 4ని నెంబర్స్ అంటాము, లేదంటే పాజిటివ్ నెంబర్స్ అంటాం. ఎందుకంటే ఇవి పాజిటివ్ నెంబర్స్ అంటే వీటి నెంబర్ ముందు ప్లస్ రాసినా రాయకపోయినా అవి పాజిటివ్ నెంబర్సే. ఓకేనా? ఒకవేళ పాజిటివ్ లేకపోతే అవి పాజిటివ్ అన్నారు. మరి సో నెగిటివ్ అంటే ఏంటి సార్? దాని ముందు మైనస్ పెడితే అవి నెగిటివ్ నెంబర్స్ అంటారు. వాటిని ఏమంటారు? నెగిటివ్ నెంబర్స్ అంటారు. అంటే ఈ హోల్ నెంబర్స్లో మనకి నెగిటివ్ నెంబర్స్ మిస్ అయ్యాయి. ఏమి మిస్ అయ్యాయి? నెగిటివ్ నెంబర్స్ మిస్ అయ్యాయి. కనుక ఇప్పుడు నేను నెగిటివ్ నెంబర్స్ రాశాను అనుకోండి ఇందులో హోల్ నెంబర్స్లో, అండ్ సో ఆన్ -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. వీటిని కొత్తగా వచ్చిన ఈ సెట్ని మనం ఇంటీజర్స్ అంటాం. ఏమంటాం? ఇంటీజర్స్ అంటాం. అయితే ఇంటీజర్స్ స్టార్టింగ్ లెటర్ ఏంటి? ఐ. ఇక్కడ ఐ రాయకూడదు, ఎందుకంటే ఐ అనేది ఇర్రాషనల్ నెంబర్స్ కూడా అవ్వచ్చు. అందుకని సో వీటిని ఈ నెంబర్స్ని జహ్లాన్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు కనుక, జహ్లాన్ అంటే టు కౌంట్ ద ఆల్ నెంబర్స్ కనుక జహ్లాన్లోని స్టార్టింగ్ లెటర్ జెడ్ కనుక దీన్ని జెడ్తో డినోట్ చేస్తారు. ఇంటీజర్స్ని జెడ్తో డినోట్ చేస్తారు. సో ఇప్పుడు ఇంటీజర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. 0 నుండి 1, 2 అలా రాస్తే అది హోల్ నెంబర్స్ అనుకున్నాం. సో ద హోల్ నెంబర్స్ అలాంగ్ విత్ నెగిటివ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. ద హోల్ నెంబర్స్ అలాంగ్ విత్ నెగిటివ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. అంటే నెగిటివ్ నెంబర్స్తో కూడిన హోల్ నెంబర్స్ మనం ఏమంటాం? ఇంటీజర్స్ అంటాం. ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ ఎలాగా చెప్పలేం, ఎందుకంటే ఇక్కడ చెప్పలేమంటే ఇక్కడ కూడా చెప్పలేం. ఇక్కడ లీస్ట్ నెంబర్ కూడా చెప్పలేం. ఇక్కడ లీస్ట్ నెంబర్ 1 అని చెప్పాం, ఇక్కడ లీస్ట్ నెంబర్ 0 అని చెప్పాం. మరి ఇక్కడ లీస్ట్ నెంబర్ అనేది లేదు. ఇక్కడ కూడా లీస్ట్ నెంబర్ ఇన్ఫైనైట్. ఇక్కడ లీస్ట్ నెంబర్ ఏంటి? ఇన్ఫైనైట్. సో కనుక మనం బాగా అబ్జర్వ్ చేస్తే న్యాచురల్ నెంబర్స్లోని లీస్ట్ నెంబర్ 1, హోల్ నెంబర్స్లోని లీస్ట్ నెంబర్ 0, ఇంటీజర్స్లోని లీస్ట్ నెంబర్ ఇన్ఫైనైట్. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మొత్తం మీద 0 అని కనుక్కొని ఇందులో వేస్తాం, హోల్ నెంబర్స్ అయింది. నెగిటివ్ నెంబర్స్ని మనం కనుక్కొని వెతికి ఇందులో వేస్తాం, ఇంటీజర్స్ అయింది. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఒకటి మిస్ అయింది. ఇక్కడ కూడా ఏంటి? ఒకటి మిస్ అయింది. ఒకటి అంటే ఒకటి కాదు, ఏంటి? ఇక్కడ మనకి P/Q లేదంటే A/B లేదంటే ఫ్రాక్షన్స్ మిస్ అయ్యాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫ్రాక్షన్స్ మిస్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ నేను 4 స్టూడెంట్స్కి ఇచ్చాను, అరే పంచుకొని రాని. అలా ఏం చేస్తారు? ఫస్ట్ ఇలా కట్ చేస్తారు, తర్వాత ఇలా కట్ చేస్తారు, అంటే 4 ఈక్వల్ పార్ట్స్ చేశారు. సో ఈ 4 ఈక్వల్ పార్ట్స్కి పేర్లు ఏంటంటే 1/4 తీసుకున్నాడు, 1/4 తీసుకున్నాడు, 1/4 తీసుకున్నాడు, 1/4 తీసుకున్నాడు. అంటే సో ఒక్కొక్కరు దాని పేరు ఏంటి? 1/4, 1/4, 1/4. ముగ్గురు ఉన్నారు, ఒక యాపిల్ పంచుకోవాలి. అప్పుడు కూడా అంతే అండి. సో 4 ఈక్వల్ పార్ట్ చేసి ఒక 1/4 తీసుకున్నాడు, ఇంకోటి 1/4 తీసుకుని ఇంకొంచెం లావుగా సో ఉన్నవాడు ఏం చేస్తాడు? 2/4 అంటే 2 ముక్కలు తీసుకున్నాడు. అంటే ఏదేమైనా సరే ఆ ఒక యాపిల్ని మనం 4 సమాన భాగాలు చేసి ఇద్దరు, ముగ్గురు, నలుగురు పంచున్నాం. మరి వాటిని 1/4 కానీ 2/4 కానీ 3/4 కానీ వీటిని నేను డినోట్ చేయాలంటే నాకు ఇందులో అవ్వదు, ఇందులో కూడా అవ్వదు. అందుకని మనం ఇందులో ఆ ఫ్రాక్షన్స్ని ఇంక్లూడ్ చేసి వాటికి రేషనల్ నెంబర్స్ అని పేరు పెట్టారు. దాన్ని క్యూతో డినోట్ చేస్తారు. రేషనల్ నెంబర్స్ని క్యూతో ఎందుకు డినోట్ చేస్తారో చెప్పుకుందాం తర్వాత. లెట్ P, Q are integers and Q not equal to 0 and Q not equal to 0
then the numbers which are in the form of p by q are called rational numbers. అంటే ఇందులో నుండి రావాలి. సో ఇది దీని నుండి వచ్చింది, ఇది దీని నుండి వచ్చింది, ఇది దీని నుండి వచ్చింది, ఇది దీని నుండి రావాలి. దీని నుండి వస్తేనే మనకు అప్పుడు అది నెంబర్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు, లేదంటే నెంబర్ సిస్టమ్ కరెక్ట్గా లేనట్టు. సో ఇప్పుడు ఇది దీని నుండి వచ్చిందంటే సో ఇప్పుడు మీరు ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ తీసుకోండి, ఏవైనా పర్లేదు. కానీ కండిషన్ ఈ కింద మీరు ఏదైతే తీసుకున్నారో అది 0 అవ్వదు. కింద మీరు క్యూ ఏదైతే తీసుకున్నారో అది 0 అవ్వదు. సో మీరు ఏవైనా 2 ఇంటిజర్స్ తీసుకోండి, అవి ఎలా రాయాలి, ఒకటి పైన రాయాలి, ఒకటి కింద రాయాలి, మధ్యలో డివిజన్ సింబల్ పెట్టాలి. సో p by q ఫామ్ లో ఉన్న ఏ నెంబర్స్ అయినా సరే మనకి రేషనల్ నెంబర్స్ అవుతాయి. క్యూ మనకు 0 అవ్వదు. క్యూ ఎందుకు 0 అవ్వదు సార్ అని డౌట్ రావచ్చు. క్యూ ఎందుకు 0 అవ్వదంటే మనం 0తో డివిజన్ చేయము. ఏ నెంబర్ని కూడా మన చిన్నప్పటి నుండి వరకు 0తో ఎప్పుడైనా సరే డివిజన్ చేశారా చెప్పండి? 1తో చేశారు, 2తో చేశారు, 5తో చేశారు, 10తో చేశారు. 0తో డివిజన్ చెయ్యము కూడా. అందుకనే క్యూ అనేది 0 అవ్వదు. ఎందుకంటే సో 0 టేబుల్ మీరు 0 1 0 0 2 0 0 3 0 0 టేబుల్ 0తో ఏది మల్టిప్లై చేసినా 0 వస్తుంది. ఒక పర్టికులర్ ఆన్సర్ రావట్లేదు అంటే అది అన్డిఫైన్ అనమాట. సో డిఫైన్ చేయలేము. 0తో డివిజన్ అనేది ఏ వాల్యూ రాదు. సో 0తో మీరు ఒక పర్టికులర్ వాల్యూ అనేది రాదు కనుక సో 0తో డివిజన్ అనేది అన్డిఫైన్, అందుకనే 0 తీసుకోకూడదు అనమాట. సో కనుక రేషనల్ నెంబర్స్ p by q అనేది ఇంటీజర్స్ అయ్యి అవి p by q రూపంలో ఉంటే వాటిని మనం ఏమంటాం? రేషనల్ నెంబర్స్ అని. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే 1/2, 3/5, 7/3, 9/5, -3/2, -7/9. ఇవన్నీ రేషనల్ నెంబర్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో 1/2, 3/5, 7/3, 9/5 ఇవన్నీ కూడా పాజిటివ్ రేషనల్ నెంబర్స్, ఇవి నెగిటివ్ రేషనల్ నెంబర్స్. పాజిటివ్ రేషనల్ నెంబర్స్ కి ఇంకొక పేరు ఫ్రాక్షన్స్ అనొచ్చు, ఫ్రాక్షన్స్ కూడా అనొచ్చు. కానీ వీటిని ఫ్రాక్షన్స్ అనలేం, ఎందుకంటే ఫ్రాక్షన్స్ లో మనం ఓన్లీ పాజిటివ్ నెంబర్సే తీసుకుంటాం, అంటే ఓన్లీ న్యాచురల్ నెంబర్సే తీసుకుంటాం. కనుక ఇవి మనకి ఓన్లీ రేషనల్ నెంబర్స్ అవుతాయి, ఇవి మనకి రేషనల్ నెంబర్స్ అవుతాయి, ఫ్రాక్షన్స్ కూడా అవుతాయి. సో 0 కూడా మనకి రేషనల్ నెంబర్, ఎందుకంటే దీన్ని 0/1 రాయొచ్చు, 0/2 రాయొచ్చు, 0/3 రాయొచ్చు. కనుక 0 కూడా మనకి ఏంటి? రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా? సో మీకు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి అది రేషనల్ నెంబరో కాదో అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 5 అనేది ఇచ్చాడు, 5 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే 5ని 5/1 రాయొచ్చు, 5/1 రాయొచ్చు, ఎందుకంటే p by q ఫార్ములా ఉంది. కనుక ఒక నెంబర్ ఇచ్చి అది రేషనల్ నెంబరా కాదో అడుగుతాడు. సో రేషనల్ నెంబర్ అవుతుంది, ఎందుకంటే ఆ నెంబర్ 1 డివైడ్ చేయబడుతుంది, అది p by q ఫార్ములా రాయబడుతుంది. కనుక సింగిల్ నెంబర్ ఇచ్చి అది రేషనల్ నెంబర్ అవుతుందా కాదా అంటే కాదు అని రాయకూడదు, సో అవుతుందని రాయాలి. సో ఈ 5 ఈజ్ రేషనల్ నెంబర్ అని అడుగుతాడు. 5 ఇంటీజర్స్ కదా, లేదా నేషనల్ నెంబర్ కదా, రేషనల్ నెంబర్ కాదు కదా అని అనుకోకూడదు. ఈ లాజిక్ యూజ్ చేయాలి. సో దాన్ని 5/1 రాయొచ్చు, 5ని 1తో డివైడ్ చేస్తే 5 వస్తుంది కనుక 5/1 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అలాగా ఆలోచించాలి. అయితే మనకి క్యూ ఎందుకు వచ్చిందని చెప్పలేము, మీకు చెప్తా. క్యూ ఎంత డినోట్ చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ 10/2, 10ని 2తో డివైడ్ చేస్తాం. ఆన్సర్ ఎంత? 10ని 2తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఇమీడియట్గా మీరు ఏం చెప్తారు? 5 చెప్తారు. ఈ 5 ఎలా వచ్చింది? 10 అనే నెంబర్ని 2 అనే నెంబర్తో డివైడ్ చేస్తాం. 2 5s 10, సో 0. ఇదే కదా మన ఆన్సర్. జనరల్గా డివిజన్ చేసినప్పుడు దీన్ని డివిడెండ్ అంటారు, దీన్ని డివైజర్ అంటారు, దీన్ని ఏమంటారు? కోషియంట్ అంటారు. ఏమంటారు? కోషియంట్. దీన్ని రిమైండర్ అంటారు. సో ఈ కోషియంట్లో మనకి ఆన్సర్ 5 కదా, సో అంటే కోషియంటే కదా. కోషియంట్లో స్టార్టింగ్ లెటర్ ఏంటి? క్యూ. కనుక దీన్ని క్యూతో డినోట్ చేస్తాం, దీన్ని క్యూతో డినోట్ చేస్తాం. ఇంకా మనం ఇక్కడ 0 వేస్తే హోల్ నెంబర్స్ వచ్చింది, ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ వేస్తాయి, ఇంటీజర్స్ వచ్చాయి, ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ వేస్తే రేషనల్ నెంబర్స్ వచ్చాయి. మరి దీన్ని నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ నేర్చుకోవాలంటే దీన్ని బాగా స్టడీ చేయాలి, ఎందుకంటే ఇది ఒక కొత్త చాప్టర్. సో ఇది కొత్త కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో మీరు డెప్త్గా నేర్చుకుంటే అప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ అనేది ఈజీగా అర్థం. లేదంటే సో దీన్ని ఇంకోటి యాడ్ చేసి నేను ఇర్రేషనల్ నెంబర్ చెప్పేస్తే అది కాదు కదా. సో కనుక దీన్ని మనం బాగా నేర్చుకున్నాం. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? p by q. సో దట్ ఈస్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. మరి ఈ p by q రూపంలో ఉంటే ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో డివైడ్ చేయాలి, అంతే కదా. డివిజన్ అంటే ఫ్రాక్షన్ అన్నా సరే ఇదే అంతే కదా మనకి. సో pని qతో డివైడ్ చేస్తాను, 10ని 2తో డివైడ్ చేస్తే 5 వచ్చింది. మరి pని నేను qతో డివైడ్ చేస్తే నాకు ఇక్కడ 2 డెసిమల్స్ వస్తాయి, 2 టైప్స్ ఆఫ్ డెసిమల్స్ వస్తాయి. అంటే మీరు ఏ నెంబర్ని ఏ నెంబర్తో డివైడ్ చేసినా సరే ఖచ్చితంగా మీకు
డెసిమల్స్ వస్తాయి అన్నమాట. ఏమొస్తాయి? డెసిమల్స్. ఆ డెసిమల్ స్క్వేర్ ఏంటంటే టెర్మినేటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. టెర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్స్. నాన్ టెర్మినేటింగ్ with recurring decimal. అంటే ఏంటి సార్? చూడండి 1.2, 3.25, 9.123 ఇలాగా. సో 1.2 కానీ 2.3 కానీ 9.123 కానీ ఇలాగా మనకి సో డెసిమల్స్ ఎండింగ్ అయిపోతున్నాయి, ఎక్కడ కూడా మనకి సో రిపీట్ అవ్వలేదు, అలానే ఇక్కడ మనకి నాన్ టెర్మినేటింగ్ అవ్వట్లేదు. ఓకేనా? అంటే టెర్మినేటింగ్ అయిపోయింది. అంటే మనకి ఆన్సర్ చెప్తాం 1.2 సార్ ఆపివచ్చు, 3.25 సార్ ఆపివచ్చు, 9.123 సార్ ఆపివచ్చు. ఇలాగా మనం చెప్పేటప్పుడు ఆగిపోయింది అనుకోండి, సో అది టెర్మినేటింగ్ డెసిమల్. అలా కాకుండా 7.333333333 దీన్నే 7.3 బార్ రాయొచ్చు. 1.23232323 అండ్ సో ఆన్ దీన్ని రాయొచ్చు 7.23 బార్ రాయొచ్చు. అలా కాకుండా 1.912912912912 అండ్ సో ఆన్ దీన్ని రాయొచ్చు 1.912 బార్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నాన్ టెర్మినేటింగ్ పేర్లో ఉంది. నాన్ టెర్మినేటింగ్ అంటే నాన్ టెర్మినేటింగ్ అవ్వట్లేదు, నాట్ టెర్మినేటింగ్ అని అర్థం అన్నమాట. సో టెర్మినేటింగ్ అవ్వట్లేదు. విత్ రికరింగ్ అంటే ఏంటి? రికరింగ్ అంటే ఏంటి? రిపీటింగ్. సో చూడండి, ఇక్కడ 3 రిపీట్ అయింది, ఇక్కడ 2, 3 రిపీట్ అయింది, ఇక్కడ 912 రిపీట్ అయింది. సో అంటే ప్రతి నెంబర్లో ఏదో ఒక నెంబర్ రిపీట్ అవుతుంది, దాన్ని అందుకే బార్ పెడతామాట. సో అంత రాయాలంటే నోట్స్ సరిపోదు కనుక బార్ పెడితే మనకి నోట్స్ అనేది చాలా అంటే చాలా మిగులుతుంది అన్నమాట. సో ఇంక మిగులుతుంది, పేపర్ మిగులుతుంది, నోట్బుక్ కూడా మిగులుతుంది. సో అంటే నాన్ టెర్మినేటింగ్ మీరు రాయండి అంటే సో ఖచ్చితంగా కొన్ని లక్షల నోట్స్లు కావాలి, కనుక అవ్వదు. అందుకే ఏంటి? నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్స్. సో ఇప్పుడు మరి టెర్మినేటింగ్ డెసిమల్స్ ఎలా వస్తాయి సార్? నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఎలా వస్తాయి సార్ అంటే పీని క్యూతో డైవర్ట్ చేస్తే వస్తాయి, పీని క్యూతో డైవర్ట్ చేస్తే వస్తాయి. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం, బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ఈ రెండు తీసుకుందాం, ఈ రెండు తీసుకుందాం, ఈ రెండు తీసుకుందాం. ఓకేనా? 1ని 2తో డైవర్ట్ చేస్తే 0.5, సో టెర్మినేటింగ్ డెసిమల్. 3ని 2తో డైవర్ట్ చేస్తే 1.5, సో టెర్మినేటింగ్ డెసిమల్. 1ని 3తో డైవర్ట్ చేస్తే 0.3333 అండ్ సో ఆన్, నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్. 2ని 3తో డివైడ్ చేస్తే 0.6666 అండ్ సో ఆన్, నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్. జస్ట్ ఈ 3 నెంబర్స్ తీసుకుంటే నాకు చూసారా, సో 2 టెర్మినేటింగ్ డెసిమల్స్ వచ్చాయి, 2 నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ వచ్చాయి. అలాగా సో ఇందులో ఉన్న బోల్డ్ నెంబర్స్ మనం ఐడెంటిఫై చేస్తే మనం ఒక చిన్న మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్ మీరు ఫాలో అయితే ఒక ఫ్రాక్షన్ చూడగానే డివిజన్ చేయకుండానే ఇది టెర్మినేటింగ్ డెసిమల్సా, ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్సా అని మీరు చెప్పచ్చు. సో ఇప్పుడు ఆ మెథడ్ చూసుకుందాం. సో ఇచ్చిన రేషనల్ నెంబర్ ఇస్తే అది టెర్మినేటింగా నాన్ టెర్మినేటింగా ఈజీగా చెప్పచ్చు. లెట్ us see. సో ఇచ్చిన రేషనల్ నెంబర్ అనేది టెర్మినేటింగ్ డెసిమలా నాన్ టెర్మినేటింగ్ డెసిమలా అనేది చాలా ఈజీగా చెప్పచ్చు ఈ మెథడ్ ద్వారా. సో P/Q అనే రూపంలో ఉన్న ఏ రేషనల్ నెంబర్లో అయినా సరే నేను రాసింది Q. సో Q యొక్క వాల్యూస్ అని అర్థం అన్నమాట. ఓకేనా? అంటే డినామినేటర్. సో డినామినేటర్ 2 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 3/2, 10/4, 17/8 ఇలాగా 3/2 ఉన్నా 10/4 ఉన్నా 7/8. అంటే చూడండి, డినామినేటర్లో 2 ఉంది, 2 స్క్వేర్ ఉంది, 2 క్యూబ్ ఉంది. ఇక్కడ 6/5, 78/25,
4001/125 ఇలా తీసుకున్నాను. ఇక్కడ 16/2 × 5 101/2 square × 5 175/2 square × 5 square. ఇలా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏం చేసుకున్నాను, డినామినేటర్ క్యూ అనేది 2 లేదా పవర్ ఆఫ్ 2 తీసుకున్నాను, 5 లేదా పవర్ ఆఫ్ 5 తీసుకున్నాను, లేదంటే ద కాంబినేషన్ ఆఫ్ 2 and 5 తీసుకున్నాం. ఇప్పుడు ఇవి టెర్మినేటింగ్ అవుతాయిలో చూడండి, ఇవన్నీ కూడా టెర్మినేటింగ్ అవుతాయి. ఇదే మెథడ్ మాట, చిన్న లాజిక్ మాట. సో అంటే డినామినేటర్లో 2 కానీ 2 powers కానీ 5 కానీ 5 powers కానీ లేదంటే 2 ఉంటాయి, అవి ఖచ్చితంగా టెర్మినేటింగ్ అవుతాయి. ఇప్పుడు ఇవన్నీ టెర్మినేటింగ్ అవుతాయి. లెట్ us see. 2 1s are 2, 2 1s are 2, 3లో 2 తీస్తే ఇంకా 1 ఉంటుంది, పాయింట్ జీరోస్తుంది కనుక 2 5s are 10 అంటే 1.5 ఆన్సర్. 4 2s are 8, సో 10లో 8 తీస్తే 2 ఉంటుంది, పాయింట్ అని జీరోస్తే. సో 4 5s are 20, 4 5s are 20, 8 2s are 16, సో పాయింట్ ఇస్తే 10 అవుతుంది. 8 1s are 8, 10లో 8 తీస్తే 2 ఉంటుంది, సో 20. 8 2s are 16, సో 20లో 16 తీస్తే 4 40, 8 5s are 40. సో చూడండి 2.125, 2.125 ఇది కూడా టెర్మినేటింగ్ అయిపోయింది. 5 1s are 5, సో పాయింట్ 1 ఉంటుంది, పాయింట్ పడితే 0, 1 0 అంటే 10. 5 2s are 10 టెర్మినేటింగ్. 25 3s are 75, సో 3 ఉంటుంది, సో పాయింట్ పెడితే 30 అవుతుంది. 25 1s are 25, 30లో 25 తీస్తే 5 ఉంటుంది, పాయింట్ పెడితే 50. 25 2s are 50, సో టెర్మినేటింగ్. సో 125 1s are 125, దీన్ని రిజిన్ చేద్దాం. 125 2s are 250, 125 3s are 375, 375. సో 400లో 375 తీస్తే 25, సో 1 carried out, so 1. సో 125 5s are 2s are 250, సో 1 ఉంటుంది, సో పాయింట్ పెట్టుకుంటే 0 అవుతుంది. సో మళ్ళీ 0 పెట్టుకుంటే ఇక్కడ 100 అవుతుంది, ఇంకో 0 పెట్టుకుంటే ఇంకో 1000. సో 125 4s are 8s are, సో 1000. చూసారా, సో 32.008 ఇది కూడా టెర్మినేటింగ్ అయిపోయింది. కింద 125 అంటే 5 క్యూబ్ అన్న సరే టెర్మినేటింగ్ అయిపోయింది. ఇది చూద్దాం, దీన్ని రాయొచ్చు 16/10 రాయొచ్చు. సో 10 అంటే 1.6, సో 4 5s are 20, సో 20తో డివైడ్ చేయండి. సో 25s are 100 పాయింట్, సో 10 అవుతుంది, సో 0 పెట్టుకుంటే 100 అవుతుంది, 25s are, సో 5.05 ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమల్. 175/425, 425s are 100, సో దీన్ని రాయొచ్చు 1.75. అంటే సో డినామినేటర్లో 2 లేదా 2 స్క్వేర్ లేదా 2 క్యూబ్ ఉన్నా, 5 లేదా 5 స్క్వేర్ ఉన్నా, 5 క్యూబ్ ఉన్నా, సో 2 and 5 ఉన్నా, 2 స్క్వేర్ 5 ఉన్నా, లేదంటే 2 క్యూబ్ 5 ఉన్నా, 2 స్క్వేర్ 5 స్క్వేర్ ఉన్నా, 2 క్యూబ్ 5 క్యూబ్ ఉన్నా, 2 క్యూబ్ 5 స్క్వేర్ ఉన్నా, సో ఏదన్నా సరే ఈ కాంబినేషన్స్ లో ఏవన్నా సరే అవి టెర్మినేటింగ్ డెసిమల్స్. ఇవి కాకుండా లేదంటే వీటితో పాటు ఏవైనా ఎక్స్ట్రా వస్తే అవి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఇవి కాకుండా వేరే ఏవైనా సరే అవి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్. లేదంటే వీటితో పాటు ఇంకే ఎక్స్ట్రా నెంబర్ దీంతో పాటు వచ్చినా సరే అవి కూడా నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్స్. సో చూద్దాం, అవి కూడా చూద్దాం. 1/7 చాలా ఇంపార్టెంట్ అండి, మనకి ఒక ఎక్సైజ్ లో కూడా ఉంది. 1ని 7తో డివైడ్ చేయాలి. సో 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 10 అవుతుంది. 7 1s are 7, సో 10లో 7 తీస్తే 3, ఈ పాయింట్ అనేది మనకి 0 ఇస్తుంది కనుక 7 4s are 28, సో 30లో 28 తీస్తే 2, సో ఈ పాయింట్ అనేది 0 ఇస్తుంది కనుక 7 2s are 14, సో 20లో 14 తీస్తే 6, పాయింట్ 0 ఇస్తుంది కనుక 60, 7 8s are 56, సో 60లో 56 తీస్తే 4, సో 0, 7 5s are 35, సో 5 50, 7 7s are 49, సో 1, సో మళ్ళీ 1 వచ్చింది. అంటే మళ్ళీ 10 అయితే మళ్ళీ ఇదే సేమ్ రిపీట్ అవుతుంది, ఇంకా చేయవలసిన లేదు.
అంటే మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. అంటే 1/7 అంటే 0.142857, 0.142857. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 1/7 ఈజ్ ఈక్వల్ టు 0.72 14, 14 డబుల్ చేస్తే 28, 28 డబుల్ చేస్తే 56, 56కి ఇంకొక యాడ్ చేస్తే 57 బార్. ఇలా గుర్తుపెట్టుకోండి. సో 1/7 ఈజ్ ఈక్వల్ టు 0.142857 బార్. సో చాలా ఇంపార్టెంట్. చూసారు ఇది కిందన 7 ఉంది కనుక మనకి నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్ అయింది. నాన్ టెర్మినేటింగ్ అంటే ఎండింగ్ అవ్వలేదు. సో రిపీట్ అవుతుంది. ఏంటి రిపీట్ అవుతుంది? 142857, 142857 అలా రిపీట్ అవుతుంది. ఒక 7 అనే కాదు, 3 తీసుకున్నా సరే 10 నేను 3తో డివైడ్ చేశాను అనుకోండి. 3 3s 9, సో 1 పాయింట్ పెట్టుకుంటే 0, 3 3s 9, సో 1 10, 3 3s 9, సో 1 ఇలాగా. సో మనకి 10ని 3తో డివైడ్ చేస్తే నాకేం వస్తుంది? 3.333333 అండ్ సో ఆన్. దీన్ని రాయొచ్చు 3.3 బార్, 3.3 బార్. సో అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? కిందన ఆ 2 లేదు, 5 లేదు. ఒకవేళ 2తో 5తో ఇంకో వేరే నెంబర్ ఉందనుకుందాం, చేద్దాం, అది కూడా చేద్దాం. 7ని 2 into 3 దీంతో డివైడ్ చేద్దాం. ఇప్పుడు టెర్మినేటింగ్ అవుతుందా నాన్ టెర్మినేటింగ్ అవుతుందా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎస్, ఇట్స్ నాన్ టెర్మినేటింగ్. ఎందుకంటే 2తో పాటు ఎక్స్ట్రాగా 3 వచ్చింది. అంటే 7ని 6తో డివైడ్ చేయాలి. 6 1 6, సో పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 10 అవుతుంది. 6 1 6, 4, సో 40. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుందా? ఏదైతే రిపీట్ అవుతుందో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. సో 6 6 36, 4 40, 6 6 36. ఇక్కడ ఏమొస్తుంది మనకి? 7ని 6తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 1.16 బార్. ఓన్లీ 6కి ఒకటే బార్ వస్తుంది. అంటే 6 అనే నెంబర్ మాత్రమే రిపీట్ అవుతుంది. సో ఇలాగా మనకి టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఉంటాయన్నమాట. టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్. సో టెర్మినేటింగ్ డెసిమల్ అయినా సరే రేషనల్ నెంబరే, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అయినా సరే అది రేషనల్ నెంబరే. సో టెర్మినేటింగ్ డెసిమల్ అయినా సరే అదేమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అయినా సరే అదేమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. కనుక ఇలాగా టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఉంటాయి. అయితే డెసిమల్స్లో ఇంకొక స్పెషల్ కేసు ఉంది. సో మనకి ప్రతి డెసిమల్ కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. ఓన్లీ అయితే అది టెర్మినేటింగ్ డెసిమల్ అయితే రేషనల్ నెంబర్ అవుతుంది. లేదంటే నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ అయితేనే రేషనల్ నెంబర్ అవుతుంది. సో నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్. అలా కాకుండా కొన్ని డెసిమల్స్ ఉంటాయి, అవి టెర్మినేటింగ్ అవు, దీనిలాగే టెర్మినేటింగ్ అవు. ఇక్కడ ఏంటి మనం రిపీట్ అవుతుంది, కానీ అక్కడ రిపీట్ అవుతుంది కొన్ని డెసిమల్స్. సో రిపీట్ అవ్వు, అలానే టెర్మినేటింగ్ అవ్వు. అలాంటి వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఏంటో ఇర్రేషనల్ నెంబర్స్. లెట్ us see. ఫర్ ఎగ్జాంపుల్ 2.61439482 అండ్ సో ఆన్. చూడండి, ఈ బాక్స్లో నేను ఒక నెంబర్ రాశాను, 2.61439482 ఎక్కడైనా ఏదైనా నెంబరు మళ్ళీ 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 రిపీట్ అవుతుందా? లేదే. కానీ అదేమైనా ఎండింగ్ అయిపోయిందా? లేదే. ఇలాంటి డెసిమల్స్ మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఏమంటాం? ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సో ద డెసిమల్స్ విచ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. ద డెసిమల్ నెంబర్స్ which are non-terminating and non-recurring, non-terminating and non-recurring, those are called irrational numbers. Irrational numbers. ఇంకోటి ఒక చెప్పచ్చు. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? p/q ఫామ్లో ఉంటే వాటిని రేషనల్ నెంబర్స్ అంటాం. మరి ఈ నెంబర్ నేను p/q రూపంలో రాయలేను కదా, కెన్ ఐ రైట్? సో దీన్ని అయితే రాయొచ్చు. అంటే దీన్ని ఇలా ఇది వస్తుంది, దీన్ని ఇది చేస్తే ఇది వస్తుంది. అంటే దీన్ని డివిజన్ చేస్తే ఇది వస్తుంది. దీన్ని మళ్ళీ మనం కింద 1000 లేదా 10,000 లేదా రాసుకుని మళ్ళీ క్యాన్సిల్ ఏం చేస్తే ఇది వస్తుంది. అంటే దీని నుండి ఇది వస్తుంది, దీని నుండి ఇది వస్తుంది. మరి దీన్ని ఈ విధంగా రాయలేం కదా. అంటే సో ద డెసిమల్స్, ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఏవైతే నెంబర్స్ని మనం p/q ఫామ్లో రాయలేకపోతే వాటిని మనం ఏమంటాం? ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. దాన్ని మనం ఐతో అయినా డినోట్ చేయొచ్చు, క్యూ డాష్, ఎందుకంటే అది రేషనల్ నెంబర్స్ కాదు కదా, అందుకని క్యూ డాష్ తోనా డినోట్ చేయొచ్చు. ఎలా సార్? క్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, ఇప్పుడు మనం రాసుకున్నాం ఈ నెంబర్స్
పై అనేది మనకి ఇర్రాషనల్ నెంబరు, చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఈ అనేది కూడా ఇర్రాషనల్ నెంబర్స్, √2, √3, √5 అండ్ సో ఆన్. సో ఇవన్నీ కూడా మనకి ఇర్రాషనల్ నెంబర్స్ కింద వస్తాయి. ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాం? న్యాచురల్ నెంబర్స్ నేర్చుకున్నాం, హోల్ నెంబర్స్ నేర్చుకున్నాం, ఇంటీజర్స్ నేర్చుకున్నాం, రేషనల్ నేర్చుకున్నాం. ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ఇర్రాషనల్ నెంబర్ నేర్చుకున్నాం. ఈ 5 కూడా మనకి అతి పెద్ద నెంబర్ సిస్టంలో ఉంటాయి. అదే మనకి రియల్ నెంబర్స్. అదే మనకేంటి? రియల్ నెంబర్స్. The set of which is consisting all numbers system is called real numbers. The set which is having all natural numbers, whole numbers, integers, rational numbers, irrational numbers is called real numbers. Is called real numbers. So real numbers గురించి నెక్స్ట్ సర్ట్స్ గురించి, ఎక్స్పోనెన్స్ అండ్ పవర్స్ గురించి మళ్ళీ ఒకసారి ఇన్ డీటెయిల్ గా నేర్చుకుందాం. సో రియల్ నెంబర్స్ అంటే ఏంటి? మనకి ద సెట్ ఆఫ్ which is consisting natural numbers, whole numbers, integers, rational numbers, irrational numbers. వీటన్నిటినీ కలిగి ఉన్న దాన్ని మనం రియల్ నెంబర్స్ అంటాం. అంటే న్యాచురల్ నెంబర్స్ని రియల్ నెంబర్స్ అంటాం, హోల్ నెంబర్స్ని రియల్ నెంబర్స్ అంటాం, ఇంటీజర్స్ని రియల్ నెంబర్స్ అంటాం, రాషనల్ నెంబర్స్ని రియల్ నెంబర్స్ అంటాం, ఇర్రాషనల్ నెంబర్స్ కూడా రియల్ నెంబర్స్ అంటాం. అది మాట. సో అంటే మీకు ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్తాను చూడండి. అన్ని న్యాచురల్ నెంబర్స్ మనకి హోల్ నెంబర్స్లో ఉన్నాయి. సో న్యాచురల్ నెంబర్ ఇస్ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. అన్ని హోల్ నెంబర్స్ మనకి ఇంటీజర్స్లో ఉన్నాయి, అన్ని ఇంటీజర్స్ మనకి రేషనల్ నెంబర్స్లో ఉన్నాయి. అన్ని రేషనల్ నెంబర్స్ ఇర్రాషనల్ నెంబర్స్లో ఉన్నాయా? లేవే. అది వేరు ఇది వేరు. కనుక ఇక్కడ ఏం చేయాలంటే యూనియన్, అంటే దీన్ని మరియు దీన్ని. సో ఈ పార్ట్ని తీసుకుంటే మనకు వచ్చేది రియల్ నెంబర్స్. అంటే R is equal to రేషనల్ నెంబర్స్ ప్లస్ ఇర్రాషనల్ నెంబర్స్ ఇస్ కాల్డ్ రియల్ నెంబర్స్. సో దీనికి ఒక వెన్ డయాగ్రామ్ కూడా వేయచ్చండి. సో ఇది న్యాచురల్ నెంబర్స్, ఇది హోల్ నెంబర్స్, ఇది రేషనల్ నెంబర్స్, ఇది ఇర్రాషనల్ నెంబర్స్, ఈ పక్కనే ఇర్రాషనల్ నెంబర్స్. సో ఇప్పుడు దీని అంతటిని నేను తీసుకున్నాను అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ రియల్ నెంబర్స్. దట్ ఈస్ కాల్డ్ రియల్ నెంబర్. సో ఇది మనకి రియల్ నెంబర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్. ఇకపోతే నెక్స్ట్ సర్ట్స్. న్యాచురల్ నెంబర్స్ అయిపోయింది, హోల్ నెంబర్స్ అయిపోయింది, ఇంటీజర్స్ అయిపోయింది, రేషనల్ నెంబర్స్ అయిపోయింది, ఇర్రాషనల్ నెంబర్స్ అయిపోయింది, రియల్ నెంబర్. సర్ట్స్ అంటే మీకు ఆల్రెడీ ఇర్రాషనల్ నెంబర్స్ కొన్ని చెప్పాను. ఏంటి? √2, √3, √5 ఇవి ఇర్రాషనల్ నెంబర్స్ అన్నాం. మరి నేను దీన్ని √4 ఎందుకు రాయలేదు సార్ ఇర్రాషనల్ నెంబర్స్లో అంటే, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీన్ని 2² రూట్ అని రాయొచ్చు. అంటే దీన్ని ఏం రాయొచ్చు? 2² హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 రాయొచ్చు. అంటే 2 క్యాన్సిల్ అయిపోయి నాకు 2 వస్తుంది. అలాగా నాకు రేషనల్ నెంబర్స్ రాకూడదు, లేదంటే ఇంటీజర్ రాకూడదు, లేదంటే న్యాచురల్ నెంబర్ కాదు. అంటే ఒక రూట్లో నేను ఏదైనా నెంబర్ పెడితే అది ఏ రూట్ అయినా వచ్చు, స్క్వేర్ రూట్ అవ్వచ్చు, క్యూబ్ రూట్ అవ్వచ్చు, ఫిఫ్త్ రూట్ అవ్వచ్చు, ఏదైనా పెడితే అలాగే నాకు ఒక రేషనల్ నెంబర్ రాకపోతే దాన్ని మనం సర్ట్స్ అంటాం. దాన్ని ఏమంటాం? సర్ట్స్. అంటే ఏ ఈజ్ ఎనీ నెంబర్, ఎనీ పాజిటివ్ నెంబర్ and n is any number, then if it is in the form of a power 1/n, a power 1/n, so then nth root a is called surd. nth root a is called surd అన్నమాట. సో ఈ సర్ట్స్ ని యూజ్ చేసి మనకి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. సో చూడండి, √a ఇంటూ √b, రెండు నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి. సో దీన్ని √ab అని రాయొచ్చు ఫస్ట్ థింగ్. సెకండ్, √a/√b తీసుకున్నారనుకోండి. సో దీన్ని రాయొచ్చు √a/b రాయొచ్చు. థర్డ్ వన్, √a ప్లస్ b ఇంటూ √a-b, a ప్లస్ b మైనస్ b, a మైనస్ b స్క్వేర్ రాయొచ్చు. అంటే √a² మైనస్ b స్క్వేర్, √a² అంటే a మైనస్ b స్క్వేర్. అదేవిధంగా √a ప్లస్ √b హోల్ స్క్వేర్, a ప్లస్ b హోల్ స్క్వేర్, a ప్లస్ b ప్లస్ 2 ఇంటూ √ab. ఇలా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి ఈ సర్ట్స్ని ఆధారం చేసుకుని. ఓకేనా? అంటే ఈ ఫార్ములాస్ కోసమే ఇది. నెక్స్ట్, ఎక్స్పోనెన్షియల్ అండ్ పవర్స్. ఆల్రెడీ మీరు 8th 7th నేర్చుకున్నారు ఎక్స్పోనెన్స్ అండ్ పవర్స్. సో ఒకసారి రివిజన్ చేయాలి. ఎక్స్పోనెన్స్ అంటే ఏంటి? ద నెంబర్ విచ్ ఈస్ మల్టిప్లైయింగ్ విత్ ఇట్ సెల్ఫ్ n టైమ్స్ ఈస్ కాల్డ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎ నెంబర్. ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎ నెంబర్. సో అంటే a power m into a power n, that is equal to a power n plus n. Second one, a power m whole power n is equal to a power mn.
థర్డ్ వన్ a power m by a power n is equal to a power m minus n if m is greater than n. అదే m is less than అయితే 1 by a power n minus n. a power 0 is equal to 1. Next, a power m is equal to a power n, that implies m is equal to n. ఇలా కొన్ని ఫార్ములాస్ అయితే మీరు మీ చిన్న క్లాస్లో నేర్చుకున్నారు. వాటి గురించి కావాలంటే సో మన ఛానల్స్లో ఉంటాయి చూడండి. ఎక్స్పోనెన్షియల్ పవర్ చాప్టర్ 7th క్లాస్ ఆల్రెడీ NMMSలో మీకు బాగా ఇంకా ఇన్డెప్త్గా నేర్చుకున్నాను. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అంతా కూడా మీకు నోట్స్ ఇస్తానండి. సో కింద లింక్ ఇస్తాను, నా వెబ్సైట్లో ఉంటుంది. అది తర్వాత మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు రాసుకోండి. సో దీని గురించి మీరు మంచిగా కామెంట్స్ పెట్టండి, అదేవిధంగా లైక్ చేయండి. సో అదేవిధంగా దీనికి సంబంధించిన IIIT మోడల్, సో IIT మోడల్, సో మీకు బిట్స్ అనేవి ఒక టాప్ 10 బిట్స్ ఇస్తాను. అవి కూడా మీరు కింద లింక్ ఇస్తానండి. ఆ లింక్ క్లిక్ చేస్తే మన వెబ్సైట్లో మీరు ఎగ్జామ్ రాయొచ్చు. సో వీడియో నచ్చినప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.